సౌత్ ఇండియా కాప్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెల్పూరి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, బీసీలు తప్పుల తడకగా లెక్కలు చేయించారంటూ కూడా ఒక లేఖ కూడా వీరు అధిష్టానానికి లేఖ రాయడం కూడా జరిగింది. సో ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్ ఏందన్నా? మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా లేఖ కూడా రాశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 78 సంవత్సరాల్లో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో బీసీలకి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అవకాశం లేదు. కానీ ఈ 78 సంవత్సరాల నుంచి బీసీలను కానీ దళితులను కానీ కేవలం ఓటర్లుగా బానిసలుగా చూస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు మేము సామాజిక న్యాయం కాపాడుతాం, మేము అదేవిధంగా అన్ని వర్గాలను సమానంగా చూస్తామని చెప్పేసి మా పార్లమెంట్కి కూడా కాన్స్టిట్యూషన్ తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కేవలం 4-5 కుటుంబాలకే ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఇతర వర్గాలను అందరినీ కూడా అణచివేసేస్తున్నారు. మరి ఈరోజు మీరు కులగణన చేశారు. కులగణనలో చాలా స్పష్టంగా ప్రభుత్వమే చెబుతుంది 50% బీసీలు ఉన్నారు, 18% ఎస్సీస్ ఉన్నారని చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పటికైనా కూడా మీరు 2%, 3%, 1% ఉన్నవాళ్ళు పరిపాలించారు కాబట్టి 78 సంవత్సరాలు. ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సామాజిక న్యాయాన్ని కాపాడాలి. సామాజిక న్యాయాన్ని మీరు సమాజ్ చేశారు. మరి ఈ సామాజిక న్యాయం కాపాడటం కోసం వెంటనే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి బీసీలకి మరి ఎవరైతే 134 కులాల బీసీలు ఉన్నాయో వాళ్ళు ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రికి అవకాశం రాలేదు. తెలంగాణలో 243 మొత్తం కులాలు ఉంటే ఈ 243 కులాల్లో 240 కులాలకి ఇవాళ ముఖ్యమంత్రి అనేది అందని రాక్షగా ఉంది. కేవలం 2-3 వర్గాలు మాత్రమే, కేవలం 4-5 ఫ్యామిలీస్ మాత్రమే ముఖ్యమంత్రిని ఇచ్చేసి నియంతగా ఉండి బీసీలని దళితులని అన్ని రకాలుగా వీళ్ళు అణచివేశారు. కాబట్టి ఇప్పటికైనా కూడా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వెంటనే రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేపించి బీసీలకి ముఖ్యమంత్రి పదవి 2 సంవత్సరాలు ఇవ్వాలి. అదేవిధంగా 2 సంవత్సరాలు దళితులకు 18% ఉన్నటువంటి దళితులకి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మరి ఉప ముఖ్యమంత్రి పదవి 10% ఉన్నటువంటి ఎస్టీలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఇంకా సమాజంలో ఈ అసమానతలు పెరుగుతాయి. మరి కేవలం కొన్ని వర్గాలే వేల కోట్లు, లక్షల కోట్లు స్థాయికి వెళ్తున్నారు. మరి కొన్ని వర్గాలు ఎవరైతే రాజకీయంగా అణచివేయబడ్డారో వాళ్ళందరూ కూడా చివరికి బెగ్గర్స్గా మారేటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టుల్లో కూడా వీళ్ళని కేవలం రోజువారీ కూలీలుగా చేసి మరి వేల కోట్లు, లక్షల కోట్ల కాంట్రాక్టులు ఎవరైతే రాజ్యాధికారంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకుని కాంట్రాక్టులు తీసుకుని దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి వైఖరి కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి వెంటనే రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేపించి వెంటనే బీసీలో ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇలాంటి తప్పులు చేయటం వల్లే నిన్న ఢిల్లీ ఎన్నికల్లో కూడా 70 అసెంబ్లీ స్థానాల్లో 67 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. మరి ఇప్పటికైనా కూడా మరి కనువిప్పు కలగాలి. గుణపాఠంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణలో ముఖ్యంగా బీసీలకి అధికారం ఇవ్వాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని రాహుల్ గాంధీ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయాలి? క్లియర్ కట్గా క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 1 సంవత్సరం ముఖ్యమంత్రి చేశారు. మరి ఏ వర్గాలైతే రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్నాయో ఆ వర్గాలని అణచివేయటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఇంద్రం రాజ్యం అంటారు. ఇంద్రం రాజ్యం అంటే దళితుల కోసం, బీసీల కోసమే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని చెబుతారు. కానీ స్వాతంత్రం వచ్చినాక ఈ 78 సంవత్సరాల్లో బీసీలని, దళితుల్ని అన్ని రకాలుగా అణచివేయబడటమే కాకుండా కేవలం సంవత్సరంన్నర దామోదర్ సంజయ్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఆయన దించడానికి 100 కుట్రలు చేశారు. కేవలం 1 సంవత్సరంన్నర మాత్రమే దామోదర్ సంజయ్ గారు ఒక దళితుడు ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తెలుసడానికి 100 కుట్రలు చేశారు. మరి ఇలాంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాము. ఏదేమైనా కూడా ఈ వైఖరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అవటానికి అవకాశం ఉంది. ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు, ఇలాంటి తప్పుడు గణన దీంట్లో కూడా 10% బీసీలను తగ్గించి దగ్గర 40 లక్షల మంది బీసీలను తగ్గించి మరి అదేవిధంగా ఓసీలని డబల్ చేశారు. ఇది ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి రిపోర్ట్లు కూడా మరి 50% మళ్ళీ ముస్లిమ్స్ని కలిపారు. ముస్లిమ్స్ లేకుండానే 50% ఉన్నారన్న విషయం కూడా మనం గమనించాం. మరి ఎన్ని రకాలుగా చేసినా కూడా మీరు 50% బీసీలు ఉన్నారని మీరే డిక్లేర్ చేశారు. కాబట్టి మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అంటే ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళే పాలకులుగా ఉండాలి. కేవలం మైనారిటీలు పాలకులుగా ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దోపిడీ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఈ తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా ఇది వ్యతిరేకం. ఇది మరి సాధ్యమంటారా? అధిష్టానం దీన్ని గుర్తించి రేవంత్ రెడ్డి రాజీనామా చేపిస్తుంది అనుకోవచ్చు. డెఫినెట్గా రాజీనామా చేపించాలి. ఎందుకంటే
మరి మనం చూసాం తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్లు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఏది ఏమైనా కూడా వాళ్ళు కేవలం వ్యాపారం కోసం దాచుకోవడం కోసమే మాత్రమే ఇవి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కూడా మరి అంటే మనీ మీడియా మాఫియా కొన్ని ఛానల్స్ పూర్తిగా ప్రభుత్వమే పెట్టుకుంటుంది. ఆయా నాయకులు ఆయా వర్గాలే పెట్టుకుంటున్నారు. బీసీలకి దళితులకి ఛానల్స్ లేవు కాబట్టి వాళ్ళని తోలుబొమ్మలు అట్లాగా ఆడిస్తున్నారు. ఇప్పటికైనా కూడా మీడియా కూడా కొంతమంది మరి ప్రజాస్వామ్యబద్ధంగా దళితులకి బీసీలకి మద్దతు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.